మహాభారతం 53 అజ్ఞాతవాసాన్ని విఫలం చేసే ఆలోచన. అజ్ఞాతవాసంలో పాండవుల ఆచూకీ తెలియకపోవడంతో కౌరవులు ఆందోళన చెందుతుంటారు. ఏ రాజ్యం నుంచి కూడా పాండవులకు సంబంధించిన సమాచారం రాకపోవడంతో కంగారు పడుతుంటారు. ఎన్ని రకాల వ్యూహాలు పన్నినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం పట్ల నిరాశ చెందుతారు. అజ్ఞాతవాసం ముగిస్తే పాండవులను ఏమీ చేయలేమనే విషయం తెలుసు గనుక అంతా కూడా అసహనానికి లోనవుతుంటారు. ఎలా పాండవుల ఉనికిని కనుక్కోవడం, ఎలా వాళ్లను బయటికి రప్పించడం అనే విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. అదే సమయంలో ఒక వేగు అక్కడికి వస్తాడు. విరాటరాజు బావమరిది అయిన కీచకుడు మరణించినట్టుగా చెబుతాడు. అక్కడి అంతఃపురంలో మాలిని అనే పరిచారికపై కీచకుడు మనసు పడటంతో గంధర్వులైన ఆమె భర్తలు అతణ్ణి అంతమొందించారని అంటాడు. కీచకుడి సోదరులను కూడా ఆ గంధర్వులే సంహరించారని చెబుతాడు. కీచకుడి మరణ వార్త వినగానే శకుని ముఖంలో రంగులు మారతాయి. కీచకుడిని మట్టుబెట్టడం ఒక్క భీముడి వల్లనే అవుతుంది. అందువలన అక్కడ ఉన్నది పాండవులయ్యే అవకాశాలే ఎక్కువని దుర్యోధనుడితో అంటాడు. శకుని అలా అనడంతో దుర్యోధనుడి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఒక స్త్రీ కోసం ఆమె 5 భర్తలు రంగంలోకి దిగారంటే ఖచ్చితంగా వాళ్లు పాండవులేనని అంటాడు. మొదటినుంచి కూడా విరాటరాజు పాండవుల పక్షపాతేనని, అందువల్లనే అతను వాళ్లకి ఆశ్రయం కల్పించి ఉంటాడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా వెళ్లి పాండవుల ఉనికిని బయటపెడదామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. వాళ్లను మళ్లీ వనవాసానికి పంపించడానికి మనసు ఆరాటపడుతుందని అంటాడు. పాండవులు విరాటరాజు కొలువులోనే ఉన్నారనుకుని నేరుగా అక్కడికి వెళ్లడం సరైనది కాదనే అభిప్రాయాన్ని శకుని వ్యక్తం చేస్తాడు. అంత తేలికగా తమ ఉనికిని బయటపెట్టుకునేలా పాండవులు ఉండరని అంటాడు. అజ్ఞాతవాసాన్ని భగ్నం చేసుకునేంత అమాయకులు కారని చెబుతాడు. విరాటరాజు ఆ స్థానంలో తలదాచుకున్నది పాండవులేనని తమకి స్పష్టంగా తెలియాలంటే తన దగ్గర ఒక మంచి ఆలోచన ఉందంటూ అదేమిటనేది దుర్యోధనుడికి వివరిస్తాడు. ఆ పథకాన్ని గురించి వినగానే దుర్యోధనుడి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది.